రానా నేను మరి హాయ్ అక్క, హాయ్ ప్రశాంత్, బాగున్నావా? ఏం చేస్తున్నావు? డ్యూటీ నుంచి వచ్చావా? భోజనం చేసావా? మా తర్వాత వస్తా, బాయ్. ఓకే ఓకే ప్రశాంత్, తిన్నావా? ఏం స్పెషల్ ఇవ్వాల? ఏం చేసింది కల్పన? చెప్పాలి, ఏం చేసింది కల్పన? ఇప్పుడే తిన్నావా? ఓకే, నేను బావకు పెట్టేసి వచ్చా, నేను తినాలి, తింటా. హాయ్ అక్క, హాయ్ పల్లవి సిస్టర్, తిన్నారా? హాయ్ బ్రహ్మ, హాయ్, బాగున్నావా? జ్వరం తగ్గిందా? పొలం పనులు ఎలా జరుగుతున్నాయి? ఫిఫ్త్ లైక్, థ్యాంక్ యూ బ్రహ్మ. తిన్నావా? ఫీవర్ తగ్గిందా? నానమ్మ బాగుందా? నానమ్మ బాగుందా? డాడీ బాగున్నారా? మళ్ళీ వస్తా అనింది పల్లవి, అందుకే మళ్ళీ వస్తుందంట, దోశ పోస్తుందంట, మళ్ళీ వస్తా అంది. మిర్చి పప్పు చాలా స్పైసీగా చేసింది అక్క, తినలేక చచ్చాను. అయ్యయ్యో, అవునా? ఓకే. బ్రహ్మ, తిన్నావా? అన్నం తిన్నావా? ఏం తిన్నావు? నానమ్మ గారు తిన్నారా? కొంచెం నెయ్యి వేసుకొని తినద్దా ప్రశాంత్? ఏదో మర్చిపోయి వేసిందేమో 2 సార్లు. మర్చిపోయి వేసింది అనుకుంటలే ప్రశాంత్, అంతే అంటావు కదా బ్రహ్మ? ఒకసారి మర్చిపోతుంది కదా సిస్టర్, ఎవరైనా మర్చిపోతారు అలా. ఇంకా ఏంటి విశేషాలు చెప్పాలి? పచ్చిమిర్చి అక్క, పచ్చిమిర్చి ఇప్పుడు కారం ఏమి వస్తున్నాయి తమ్ముడు, చాలా చప్పగా వస్తున్నాయి కదా ఇప్పుడు సమ్మర్ అయిపోయేటప్పుడు. అయినా ఎక్కువ వేసిందా పచ్చిమిర్చి? కారం ఉందేమో మీ వైపు, కారం మిరపకాయలు దొరికాయేమో అనుకుంటా. రాయలసీమ బిడ్డవు, కారం తినవా? బాగా తింటున్నావా? ఎవరెవరు వచ్చారు లైవ్లోకి చెప్పండి. బావకు పెట్టడానికి కిచెన్లోకి వచ్చాను. బావా టీవీ పెట్టారు, మ్యూజిక్ పడొద్దు కదా లైవ్లో, అందుకే నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను అనమాట. అంతే. అయితే వేరే ఫోన్ వస్తే మాట్లాడుతున్నారు, అందువల్ల లేట్ అయిపోయింది భోజనం చేయడము. వంట చేసేసాము తొందరనే, 8:30 కల్లా లైవ్లోకి వచ్చి తొందర వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో చేస్తే మళ్ళీ ఫోన్ వచ్చింది బావకి, అలానే లేట్ అయిపోయింది. ఓకే, హాయ్ హాయ్ వర్ష, హాయ్ రా వర్ష, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. వాట్ ఆర్ యూ డూయింగ్ బేబీ? టుడే వాట్ స్పెషల్ టుడే? మస్తు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా నేను. బ్రో, ఎప్పుడైనా తిట్టావేమో గుర్తు చేసుకో, అందుకే ఆమె కారం వేసినట్టుంది. అవునంట, బ్రహ్మ చెప్తున్నాడు చూసుకో. జ్యోతి ప్రకాష్, హాయ్ మేడం గారు, భోజనం చేశారా? వాట్ కర్రీ? యువర్ విలేజ్ నేమ్? నా పేరు స్వప్న అండి, స్వప్న అని చెప్తున్నా, సారీ, అది కాదు, మ్యూజిక్ పడుతుంది, మ్యూజిక్ పడద్దు అనేసి. ఒక్క నిమిషం అండి, ఏమనుకోద్దు. జ్యోతి ప్రకాష్ గారు, మేము హైదరాబాద్లో ఉంటామండి, మాది కరీంనగర్ డిస్టిక్. భోజనం మా వారికి పెట్టానండి, నేను పెట్టుకొని వస్తున్నా. నేను కిచెన్లో ఉన్నాను, ఇప్పుడు బెడ్రూమ్లోకి వచ్చాను నాన్న. జ్యోతి గారు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. విలేజ్లో ఉండమండి మేమైతే, హైదరాబాద్లో సిటీలోనే ఉంటాము, మా వారు ఇక్కడ జాబ్ చేస్తారు. ఓకే బ్రహ్మ, బాయ్ అక్క, కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తా. ఓకే తమ్ముడు.